హాయ్ సార్, దిస్ ఈజ్ భీమ్ డానియల్స్ క్రికెట్ అకాడమీలో కోచ్గా పనిచేస్తున్నాను. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వాంఖండే స్టేడియంలో జరుగుతుంది. అక్కడ పిచ్ విషయాలకు వచ్చేస్తే మన ఇండియానే మ్యాక్సిమం 90% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియాలో మొత్తం 9-10 మెంబర్స్ వరకు బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది. ఇంగ్లాండ్కి వచ్చేసరికి బౌలింగ్ కొద్దిగా వీక్ ఉంది. అలాగే అందులో ఒక 2 వికెట్స్ బ్రోక్స్ వికెట్ తీసేస్తే మనం ఇండియా మ్యాక్సిమం గెలిచినట్టే. ఎందుకంటే ఫామ్లో ఉన్నది ఒక బ్యాట్స్మెన్ బ్రోక్స్. అక్కడ పిచ్ వచ్చేసి మొత్తం బ్యాటింగ్ పిచ్ ఉందన్నమాట వాంఖండే స్టేడియంలో. మన ఇండియా వాళ్ళు అల్లకొలంగా ఆడేస్తారు. 100% మన ఇండియానే గెలుస్తుంది. ఫైనల్ కూడా వెళ్తుంది. ఫైనల్కి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో పడుతుందేమో అని ఆలోచన ఉంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా టఫ్గా ఉంది. ఇవాళ మ్యాచ్కి 100% సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది. ఫైనల్ ఎట్టి పరిస్థితిలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఆడబోతుంది. ఫైనల్ మన ఇండియా 100% ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే ఇండియాలో బ్యాటింగ్ అబిలిటీ, ద రాక్ స్టార్ బుమ్రాని ఎదుర్కొన్నట్టు ఎవరు, వరల్డ్లో నెంబర్ 1 బౌలర్ ఆయనను కొట్టాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి మన ఇండియాలో ఎట్టి పరిస్థితిలో ఇండియానే గెలుస్తుంది. ఫైనల్ కూడా రేపటి మన సెకండ్ సెమీఫైనల్ ఆడబోయే మ్యాచ్ అయితే 100% మన ఇండియానే గెలవబోతుంది. ఎందుకంటే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కానీ, ఓపెనర్ మొన్న రీసెంట్లీ జరిగిన సంజు శాంసన్ 97 రన్స్ కొట్టి అల్లకొల్లంగా మన ఇండియాని గెలిపించిండు. ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి. అసలు ఆడలేడు అన్న సిచ్యువేషన్ నుంచి ఇండియాని గెలిపించే స్థాయికి ఎదిగిండు. ఆయనకు ఎన్నో విమర్శలు ఎదుర్కొని తన ఏంటో నిరూపించుకున్నాడు. మొన్న 97 రన్స్ కొట్టి ఇండియా ఓడిపోయే సిచ్యువేషన్ నుంచి గెలిచే సిచ్యువేషన్కి తెచ్చిన సంజు శాంసన్కు హ్యాట్సాప్. చాలా మంచిగా ఆడిండు సంజు శాంసన్. 100% ఆడతాడు. 100% మనమే గెలుస్తాం ఇంగ్లాండ్ మీద.